జై శ్రీరామ్. ఈరోజు బంజారాహిల్స్లోని పెద్దమ్మ తల్లి అమ్మవారికి శ్రావణ మంగళవారం సందర్భంగా మహిళలు అందరూ కలిసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. దాన్ని ఆపేందుకు ఉదయాన్నే పోలీసులు మహిళల ఇంటికి వెళ్లి వారిని ముందుగానే అరెస్ట్ చేయడం జరుగుతుంది. 400 సంవత్సరాల పురాతనమైన అమ్మవారి టెంపుల్ని ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా, ఎవరిని అనుమతి తీసుకోకుండా రాత్రే కూలగొట్టిన ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం ఎట్లయినా విజయవంతం చేయాలని రాత్రే నా ఇల్లు వదిలేసి వేరే ఇంటికి వచ్చినప్పటికీ నా ఫోన్ని ట్రేస్ చేసి మరీ నన్ను ఇక్కడికి వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా పోలీసుల ఈ అతి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇదే అతి ఉత్సాహము మన హిందూ ధర్మాన్ని, మన హిందూ టెంపుల్స్ని కాపాడడంలో చూపిస్తే నిజంగా గర్విస్తాము. మీకు నిజంగా ధైర్యం ఉంటే రోడ్లపైన ఉన్న మసీదులని, చర్చిలని, హైడ్రాలో ఉన్న ఫాతిమా కాలేజ్ పైన చూపియండి. ఎందుకంటే హిందువులుగా మీకు కూడా బాధ్యత ఉంది. మన ధర్మాన్ని కాపాడే బాధ్యత మీ పైన కూడా ఉంది. కేవలం ఓటు బ్యాంకు కోసం కాకుండా నిజంగా మన ధర్మాన్ని, మన ఆలయాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందని గుర్తు చేస్తూ, మీరు ఎన్ని చేసినప్పటికీ ఖచ్చితంగా అక్కడ అమ్మవారికి టెంపుల్ని నిర్మిస్తాము, అమ్మవారిని కొలువు తీరుస్తాము. ఇదే మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్.